ఇక కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం హేట్ స్పీచ్ ఏదైతే ఉందో దీనిలో కనుక ఫస్ట్ ఎవరైనా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి అని అంటే రేవంత్ రెడ్డి మాత్రమే దానికి అర్హులు అని చెప్తా ఉన్నారు. అయితే మీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో మొహబ్బత్ కా దుకాన్ అని, తర్వాత ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ తెలంగాణలో మాత్రం మీరు ఒక ద్వేషం అనేటువంటి ముసుగులో అడుగుతున్నటువంటి గొంతుకలను అణగదొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ హేట్ స్పీచ్ బిల్లును, చట్టాన్ని తీసుకొస్తున్నారు అనేది మెయిన్గా వస్తున్నటువంటి ఆరోపణలు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నాం హేట్ స్పీచ్ గురించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్ గురించి, అది ఏదైతే సెలెక్ట్ కమిటీకి పోయింది, ఎందుకంటే ఏకగ్రీవ తీర్మానం కాకపోవడం వల్ల, మెజారిటీ రాకపోవడం వల్ల ఇట్ హెస్ వెంట్ టు ది సెలెక్ట్ కమిటీ. సో లెట్ మీ గో ఇన్ టు ది బేసికల్లీ ఫండమెంటల్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు మాట్లాడే యొక్క స్వాతంత్రం మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. దట్ ఈస్ ఎ రైట్. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రైట్ ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. అంటే 100% నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోమని చెప్పేసి ఎక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. 3 దాంట్లో కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రెయింట్స్ ఏంటి అని అంటే డిసిప్లిన్తో ఉండాలి, మొరాలిటీతో ఉండాలి, దానితో పాటు ఇంకొకరికి హేట్రేడ్ కింద ఇంకొకరిని కించపరుస్తూ మాట్లాడేది ఎవరికి నైతిక హక్కు లేదు. ఇది రాజ్యాంగంలో రాసింది. ఆనాటి పెద్దలు ఇది ఫ్రేమ్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి యొక్క అంశాలు. ఈరోజు కట్ చేసి మనం చూసుకుంటే మనం ఫండమెంటల్ రైట్స్ని ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని చెప్పేసి, అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా ఉండేటప్పుడు ఈ రకంగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినా సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే, ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సినటువంటి మీడియా ఎప్పుడూ ప్రశ్నించినా సరే ఎక్కడ కూడా అంత మితిమీరినటువంటి ఆరోపణలు వచ్చేవి కావు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏం మాట్లాడినా సరే అది యాంప్లిఫై అవుతుంది. ఏం మాట్లాడినా సరే క్షణాల్లో మొత్తం రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశం యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ గ్లోబ్లో ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత ర్యాంపెంట్గా వెళ్తుందో, ఎంత హేట్రెడ్ని ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ టెక్నాలజీ వల్ల బేసికల్లీ ఇంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, సివిల్ అన్రెస్ట్ జరిగేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఎవరైతే పొలిటికల్ అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నా సరే, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలని చెప్పేసి ఏనాడు గవర్నమెంట్ ఆలోచన పెట్టుకోలేదు. 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే మీరు ఒక్కసారి, నేను ఆమె డేటా ఇంజనీర్, ఒక్కసారి మనం తీసుకుంటే ప్రతిరోజు ఈ క్షణం కూడా నేను మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. మీరు సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఎంతమంది ఎన్ని మాటలు అనట్లేదో మీరు ఒక్కసారి చూడండి. మూసీ రీజువినేషన్ ప్రాజెక్ట్ గురించి, హైడ్రా గురించి, అంటే వారు హీఈస్ ఫర్గెట్ అబౌట్ ఎ పర్సన్, ఆయన హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఆ యొక్క చూస్తూ ఉండాలి, ఎవరు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. కానీ పర్సనల్ అటాక్స్ చేస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నేను దాని గురించి మాట్లాడుతున్నారు. మిత్రులు గౌతమ్ గారు మాట అంటూ గత 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా విద్వేష ప్రసంగాలు జరగట్లేదని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటి కాదండి, కొక్కొల్లలుగా చెప్తాను. 1, 2, 3, 4 అని ఎలాబరేట్ చేస్తూ ప్రతి ఒక్క చోట నార్త్ తెలంగాణలో కానివ్వండి, ఆదిలాబాద్లో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, ఏ రకంగా అయితే వీరు మాట్లాడుతూ వస్తున్నారో మనకు క్లియర్గా కనబడుతూనే ఉంది. అంటే నేను ఏమంటానంటే, ఆనాడు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు సర్కాజం కానివ్వండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ వారు అనేవారు. దానిని ఈరోజు మీరు ఈ రకంగా తీసుకుని ఎస్ పొలిటికల్ పబ్లిక్ లారీలో ఒకవేళ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడి ఉంటే ఎస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్పార్క్, అవతల వ్యక్తిని ఖండించడానికి, అవతల వ్యక్తిని క్రిటిసైజ్ చేయడానికి ఆ రకంగా వారు మాట్లాడారు. కానీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వీ డెఫినెట్లీ అది ఒక డెకోర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము ముందు నుంచి భావిస్తున్నాం. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి ఐ హ్యావ్ మెట్ హిమ్ ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్. ఆయన ముందు నుంచి ఒకటే మాట, హమ్ కిసీకో ద్వేష్ నీ కరేంగే, హేట్ నీ కరేంగే అని చెప్పేసి ముందు నుంచి వారు ఇస్తున్నటువంటి ఒక మాట. కానీ ఈరోజు మనం చూసుకుంటే మితిమీరినటువంటి మాటలు మేడం. ప్రజలు మైకు దొరికింది కదా అని చెప్పేసి ఒక వర్గానికో కానివ్వండి, మీరు ఇందాక మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే ఓన్లీ సోషల్ మీడియాని కట్టడి చేయడానికి. నో, దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. హేట్ స్పీచ్ ఈస్ అ హేట్ స్పీచ్. స్పీచ్ ఈస్ నాట్ ఇన్ జస్ట్ సోషల్ మీడియా. ఇట్ కుడ్ బి టార్గెటింగ్ సంబడి, ఇట్ కుడ్ బి టార్గెటింగ్ సమ్ కమ్యూనిటీ, ఇట్ కుడ్ బి టార్గెటింగ్ సమ్ కార్నర్ ఆఫ్ ద పీపుల్. ఎవరిని కార్నర్ చేసినా సరే వారిని ఈ చట్టానికి అనుగుణంగా వారిని శిక్షణకి తీసుకురావడానికి వారిని ఈ బిల్ తీసుకురావడం జరుగుతుంది. నాయకులు అదే చెప్పారు, నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు మొదటగా మారాలి అని. మరి ఆ
ఛాన్స్ ఉంటుందా? మీరు కూడా ఏం తక్కువ తినలేదు. అబ్సల్యూట్లీ ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉంది తెలంగాణలో. తెలంగాణ ఇస్ రూల్ ఆఫ్ లా ఉంది, ప్రతి ఒక్కరికి అమలు అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పీపుల్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి నో వన్ ఇస్ అబౌట్ ద లా. ప్రతి ఒక్కరికి చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందే. లెట్ దెమ్ కమ్, ముందుకు రమ్మని చెప్పి రారు. ఎందుకు రారు అని అంటే బీజేపీ వారికి ఎస్పెషల్లీ వారికి విద్వేషాలు కావాలి, విద్వేష ప్రసంగాలు కావాలి. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులకి పోలరైజేషన్ కావాలి. వీరు వారిని బూచిగా చూపిస్తారు, వారు వీరిని బూచిగా చూపిస్తారు. వాళ్ళిద్దరిని పోలరైజ్ చేయాలా, యాంటీ పోలరైజేషన్ చేయాలా, వాళ్ళు ఓట్లు దండుకోవాలా. ఇది మానేడ గంగా జమున తహజీబ్ ఉంది ఇక్కడ తెలంగాణలో. మనం కమ్యూనల్ హార్మనీ గురించి మనం పనిచేయాల్సిన ఫండమెంటల్, దిస్ ఇస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి బ్రదర్హుడ్తో మెలగాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. అది చేయకుండా నేను ఒక వర్గం వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి, ఐ కమ్ ఫ్రమ్ భద్రాచలం, పాల్మంచ, ఐ కమ్ ఫ్రమ్ దేర్, ఐ వాజ్ ప్రౌడ్ టు బి బోర్న్ ఫ్రమ్ దేర్. శ్రీరామనవమి రోజు ఏ రకంగా అయితే ఎంత గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చిన్ననాటి నుంచి నేను చూస్తూ వచ్చాను, కానీ ఈరోజు ఏ రకంగా చేస్తున్నారు విద్వేష ప్రసంగాలు. దిస్ ఈజ్ నాట్ వాట్ హిందూయిజం ప్రీచెస్. ప్లీజ్ అండర్స్టాండ్. దానిని చూసుకొని వీళ్ళు హిందుత్వ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ఓట్లు దండుకోవడం చాలా బాధాకరం. దానిని మారాలి. కాబట్టి వీరిని ఓటేసి గెలిపించారు మేడం. నిర్మల్లో ఒక వ్యక్తి పోలీస్ సిఆర్పిఎఫ్ వెహికల్ మీద ఎక్కుతాడు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు. వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్? లారెన్స్ విష్ణోయ్ ఆయన ఫోటోలు చూపిస్తున్నారు. వాట్ ఈస్ ద మెసేజ్ యూ ఆర్ గివింగ్? ప్లీజ్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ నాట్ వాట్ తెలంగాణ ఈజ్. తెలంగాణ ఈజ్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్. ప్రతి ఒక్కరూ బాయి తర అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇక్కడ గ్రోత్ అనేది అవుతుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ వస్తారు. అప్పుడు ఆ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, కమ్యూనల్ హార్మనీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అది లేని చోట ఎవరు కూడా యూపీలో ఏ రకంగా అయితే అక్కడ ఇన్వెస్టర్స్ రారో, అక్కడ 80 మంది ఎంపీలు ఉన్నా సరే ఈరోజు మనం చూస్తాము, దట్ ఈస్ స్టిల్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది ఇండియా. ఆ రకంగా మనం కూడా వెళ్ళబోతాం. సో దట్ ఈస్ నాట్ వాట్ యూ వాంట్. వేర్ ఆల్ ఇంటెలెక్చువల్స్. ప్రభుత్వం లక్ష్యం ఏంటి అంటే విద్వేషాలను అరికట్టడమా, లేదంటే విమర్శలను అణగదొక్కటమా? మీరు తెచ్చేటువంటి చట్టం నిజంగా అమల్లోకి వస్తే 100% సామాన్యుడు తన మొబైల్లో ఏదైనా తన అభిప్రాయాన్ని, నెగటివ్ అభిప్రాయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇంకొకటి ఫార్వర్డ్ చేయాలి అంటే కూడా భయపడేటువంటి సెక్షన్ 2 అదే చెప్తోంది కదా, సమాచార మార్పిడి కూడా నేరమని చెప్తోంది. yes, do not manipulate it, right? why are you manipulating it? ఫ్యాక్ట్స్ మాట్లాడండి, ఫ్యాక్ట్స్ చెప్పండి, ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా దానిని మొత్తం కంప్లీట్గా నేను మార్ఫింగ్ చేస్తాను, కంప్లీట్గా నేను డివైడ్ చేస్తానని చెప్తే దట్ ఈస్ రాంగ్, రైట్? అట్లా డేటాని మ్యానిపులేట్ చేయడం తప్పే కదా. దాని గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఎస్, 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. That is brought by Congress party. That is a fact. RSS never worked for the independent India. That is a fact. 6 గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ ఫెయిల్ అయింది. Yes. ఇది బాహటంగా చెప్పొచ్చా? Yes. బాహటంగా నేను కామెంట్ చేయొచ్చా? Yes. బాహటంగా పబ్లిక్ లో నేను మాట్లాడొచ్చా? Yes, but that is not a fact. ఎందుకు? That is not a fact. 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము. 6 గ్యారెంటీ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు కదా, 100 రోజుల్లో మీరు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 2.5 ఏళ్ళు అవుతోంది. ఈ రోజుకి మీరు అమలు చేయలేదని అంటే నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. 100% ఉంది. దిస్ ఇస్ ద గవర్నమెంట్. ప్రజా పాలన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అకౌంటబుల్. ప్రతి ఒక్కరికి అడగాల్సిన హక్కు ఉంది. జవాబుదారీతనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అడిగే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. అన్లైక్ ద బీజేపీ విచ్ వీ విల్ నెవర్ డూ. వాళ్ళు ప్రతి ఒక్కటి బుల్డోజ్ చేస్తుంటారు సెంటర్లో. మీరు చూసుకున్నట్లయితే 15 लाख कहा है हमने नहीं बोला है, आप अच्छे दिन कहा है हमने नहीं बोला है, $95 అంటే हमने नहीं बोला है. నిన్న నిర్మలా సీతారామన్ గారు మేడం మాట్లాడారు, అరే సబ్ కుచ్ అచ్చా హై, ఆల్ ఈస్ వెల్, హూ ఈస్ సేయింగ్ దిస్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఆ రకంగా మేము చేయము. 100% వీఆర్ వర్కింగ్ 200%. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దిస్ ఈజ్ వెన్ ఐ స్పోక్ టు రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఆన్ రికార్డ్. ఈజ్ వెరీ క్లియర్. 6 గ్యారెంటీలు ఏదైతే మనం ఇచ్చామో మేడం సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రతి ఒక్క గ్యారెంటీని నెరవేర్చి మనం 2028లో ఎలక్షన్కి పోవాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం ప్రామిస్ చేశాము, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ ఫర్ దిస్. ఎస్, కొన్ని వాటికి ఏదైతే గోల్డ్ గురించి మనం మాట్లాడతామో, తులం బంగారం అని చెప్పేసి గోల్డ్ హెస్ గోన్ ఆల్మోస్ట్ 3 times high. That we cannot do it. గోల్డ్ గురించి అసలు దాని గురించి that we cannot do. కానీ సాధ్యమైనటువంటివి ప్రతి రైతు భరోసా రుణమాఫీ మేడం, రుణమాఫీ we have done 75% of the beneficiaries. రండి సార్, నాతో రండి, మనం క్షేత్రస్థాయి. Yes, let us go. మా ఊరికి వెళ్దాం రండి. 100% let us go. నేను అదే అంటున్నాను, 100% let us go. నేనేమన్నాను, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా జరుగుతుంది, సన్న బియ్యానికి మేము బోనస్ ఇస్తున్నాము. ఎవరైనా ఇస్తున్నారు? అరే మేడం, వరిస్తే ఉరి అని చెప్పారు.
కొనుక్కోవడానికి కేంద్రం ముందుకు రావట్లేదు. నన్ను ఏం చేయమంటారు? ప్రొక్యూర్మెంట్ మేము వీ హావ్ సెంట్ ఇట్ టు ఫిలిప్పీన్స్. ఇప్పుడు మీరు వరి బదులు పామాయిల్ వేసుకోండి అని చెప్తున్నారు కదా, బహిరంగంగా నో చెప్తున్నారు నో నో దట్ ఈస్ అ కమర్షియల్ క్రాప్. వరి అనేది దీనితో పాటు డైవర్సిఫైడ్ ఉండాలి. ఎప్పుడైనా అగ్రికల్చర్ లో కూడా కమర్షియల్ క్రాప్ ఉండాలి. వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. బట్ వరి కూడా వేయొద్దన్నారు కదా. అరే పంట పండించిన తర్వాత కొనే నాదుడు లేదు కదా మేడం. తను ఎన్నిసార్లు చెప్పలేదు నేను వేయొద్దన్నానయ్యా, ఎందుకు వేస్తారని చెప్పేసి అనలేదా ముఖ్యమంత్రి వర్యులు? వరేస్తే ఊరని చెప్పేసి అనలేదా వారు? కేంద్రం కొనుక్కోవట్లేదు నన్ను ఏం చేయమంటారని చెప్పలేదా? ఎంతమంది ఫ్రీజర్స్లో పెట్టుకోలేదు వారి యొక్క క్రాప్ని? దట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్ డన్. మేము దానిని తీసుకెళ్లి మేము బయట కంట్రీలు కూడా మేము ఎక్స్పోర్ట్ చేసే విధంగా మేము పాలసీ తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరికి మీరు ఏ ఫార్మర్ నేను అడగండి, 500 రూపీస్ బోనస్ వీ హ్యావ్ గివెన్. ఇవ్వలేదని చెప్పేసి అడగమని చెప్పండి. 15 days లోపు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర వారికి వచ్చిన తర్వాత పిఎస్సి దగ్గర మేము విత్ ఇన్ 15 days వీ హ్యావ్ క్రెడిటెడ్ ద అమౌంట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. నేను ఏమన్నాను అని అంటే సి వీ హ్యావ్ డన్ గుడ్. దాన్ని మీరు మాట్లాడకుండా ఈ రకంగా మాట్లాడితే ఎంతోమందికి లక్షల కొద్ది వచ్చాయి మేడం. దట్ ఈస్ ద బోనస్ అమౌంట్. ఫర్గెట్ అబౌట్ రైతు భరోసా. అత్త కోడళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి 4,000 పెన్షన్లు, 2,000. Yes. తర్వాత అవ్వతాతలు ఎదురు చూస్తూ 2,500 and 4,000 గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో 2,500 and 4,000 గురించి దట్ విల్ బి ప్రామిస్. ఆ ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేయబోతారు అతి త్వరలోనే. బడ్జెట్ కూడా దాని గురించి ఎలాగైతే అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్. నేను ఏమని చెప్తున్నానంటే మేడం, మనకి ఇక్కడ రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు మొన్న మాట్లాడితే అసెంబ్లీలో మాట అన్నారు, మీరు కుటుంబ సభ్యుడిగా నన్ను భావించండి, ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఆట వాస్తవం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కసారి అయినా సరే తీసుకెళ్లిపోయి మాట్లాడి మనకి ఎక్సెస్ బడ్జెట్ కోసం పోట్లాడారు? 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు మేడం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వెంకటరెడ్డి గారు